GR9 తెలుగు టీవీకి స్వాగతం. 10% యారన్ సబ్సిడీ తగ్గింపు విధానాన్ని ప్రభుత్వం, అధికారులు మానుకోవాలి. గతంలో మాదిరిగా యథావిధిగా యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి. 2-3 రోజుల్లోపు సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతాం. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అక్కల శ్రీనివాస్, జల్ల సదానందం, అడపు శుభశేఖర్, రాజమల్లు, శ్రీనివాస్, రవి, నరేష్, శ్రీకాంత్, వెంకటేష్, సంపత్, ఆంజనేయులు, రాజశేఖర్, రమేష్, రాజు, శంకర్, అంబదాస్ టెక్స్టైల్ పార్క్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు సంబంధించి 2022-2023 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులను ప్రభుత్వము తగ్గించి ఇచ్చే విధానం పైన అందరితో నిర్ణయించడం జరిగింది. కార్మికులకు నష్టం చేకూరే విధానాలను అవలంబిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని విమర్శిస్తూ వెంటనే యారన్ సబ్సిడీ యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగా చెల్లించాలని, లేకుంటే 2-3 రోజుల్లోపు చెల్లించాలని, లేకుంటే గనక చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్ కార్మికులందరం కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-2023 సంవత్సరాల యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది. 2022-2023 సంవత్సరాలలో ఇక్కడ బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్లౌజ్ పీస్లను ప్రభుత్వం ఉత్పత్తి చేయించడం జరిగింది. అప్పుడు బతుకమ్మ చీర బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు కూలి పెంచాలని అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, అధికారులు కావచ్చు, 2 పన్నులుగా ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్తుంది. ఒక పన్నకు ₹1.42 గతంలో ఇచ్చిన మాదిరిగా 2 పన్నులు కలిపి ₹2.84 యారన్ సబ్సిడీ అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ విధానాన్ని కూలీ కావచ్చు, వేతనంతో 20% ఇవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఒక్కో కార్మికుడు వేలాది రూపాయల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పై అధికారుల నిర్ణయం అని చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం కావచ్చు, సంబంధిత ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత మంత్రి కావచ్చు, వెంటనే స్పందించి 2-3 రోజుల్లోపే ఈ టెక్స్టైల్ పార్క్ లో యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగానే యారన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2-3 రోజుల్లోపు ఈ నిర్ణయం చేయకుంటే గనక చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరి పక్షాన, సిఐటి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది.